బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయ్యి 4 వారాలు దాటిపోయింది. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్కి టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువ ఉన్నప్పటికీ బిగ్ బాస్ లవర్స్ మాత్రం చూడటం ఆపట్లేదు. విష్ణుప్రియ, నిఖిల్ లాంటి వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ తెలిసిన మొహాలు కాకపోవడం ఇందుకు కారణం. ఇక 4వ వారంలో భాగంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే సీజన్లో మొత్తం మీద అత్యంత ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకున్న ఏకైక కంటెస్టెంట్గా సోనియా నిలిచింది. ఆవిడ ఎలిమినేట్ అవడంతోనే మన దేశంలోనే కాదు యుఎస్, యూకేలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా సంబరపడిపోయారంటే అర్థం చేసుకోండి ఎంతలా ఆమె మీద నెగిటివిటీ పెరిగిపోయిందో. హద్దులకి మించిన హగ్గులు, కిసులతో ఆడియన్స్కి చిరాకు తెప్పించింది. తన యాటిట్యూడ్తో, తన చేష్టలతో బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకే కాదు బయట ఆడియన్స్కి కూడా బద్ధ శత్రువు అయిపోయింది. మరి అలాంటి సోనియా మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, సోనియా ఆకుల మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతోంది అనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెని పంపించినట్లే పంపించి మళ్ళీ తిరిగి హౌస్లోకి రప్పించి ఇప్పుడున్న గొడవలకు ఆజ్యం పోసి టీఆర్పీ రేటింగ్ని అమాంతం పెంచాలని బిగ్ బాస్ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. మరి ఒక్కసారికే తట్టుకోలేకపోయిన సోనియాని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అది చూసే ప్రేక్షకులకు పెద్ద పరీక్షనే అవుతుంది అని అంటున్నారు. మరి తన రీఎంట్రీతో అయినా ఏమైనా కూసంత పాజిటివిటీ సంపాదించుకుంటుందేమో చూడాలి మరి.